రీఇన్ఫోర్స్మెంట్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. రీఇన్ఫోర్స్మెంట్ అంటే తెలుగులో పునర్బలనము. ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనము ఉపాధ్యాయులుగా పిల్లలకి ఇస్తూ ఉంటాము. ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎవరికైనా అవసరమే. పిల్లలకు మాత్రమే కాదండి, ఎవరికైనా అవసరమే. అంటే ఏంది అసలు రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి అంటే ఒక పిల్లవాడిని లేకపోతే ఒక వ్యక్తి యొక్క పాజిటివ్ బిహేవియర్ ఎప్పుడు కంటిన్యూ చేసేలా మనం చేయాలంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి పునర్బలనం ఇవ్వడం అనేది అవసరం. అంటే సపోజ్ ఒక స్టూడెంట్ అనుకోండి, చిన్నపిల్లవాడిలో ఒక మంచి లక్షణాలు డెవలప్ చేయాలా, మంచి అలవాట్లు డెవలప్ చేయాలా. చేయాలంటే ఏం చేయాలా? ఏదైనా ఒక చిన్న మంచి పని చేసినప్పుడు, మీరు చెప్పిన మాట విన్నప్పుడు ఆ బిడ్డను మనం ఎంకరేజ్ చేయాలా. ఈ ఎంకరేజ్ చేయడానికి ఏమిస్తాం మనము అంటే దట్ మే బి ఏ చాక్లెట్, దట్ మే బి ఏ టాయ్. ఆ చిన్నపిల్లలకి ఆ లెవెల్లో వాళ్ళకి దాంతో వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కాబట్టి ఇచ్చినటువంటి ఆ చాక్లెట్ కావచ్చు, ఒక టాయ్ కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ రీఎన్ఫోర్స్మెంట్. అంటే కొన్నిసార్లు మాటలు వెర్బల్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. ఎస్, వెరీ గుడ్ అన్నారు అనుకోండి, ఆ పిల్లవాడు హీ ఫీల్స్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మళ్ళీ ఇంకొకసారి టీచర్ తోటి వెరీ గుడ్ అనిపించుకోవాలని చెప్పేసి హీ విల్ రిపీట్ ద సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ రీఎన్ఫోర్స్మెంట్. అయితే రీఎన్ఫోర్స్మెంట్ కేవలం పిల్లలకు మాత్రమే కాదండి, పెద్దవాళ్ళకు కూడా, ఏ స్టేజ్లో ఉన్న అయినప్పటికీ వాళ్ళు చేసే పనిని మనం అభినందించడం, అప్రిషియేట్ చేయడం. అప్రిషియేట్ ఎలాగా? బై గివింగ్ రీఎన్ఫోర్స్మెంట్, బై గివింగ్ సమ్ రివార్డ్, బై గివింగ్ సమ్ వర్బల్ అప్రిసియేషన్ ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే దే విల్ కంటిన్యూ ద సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ అండ్ దే విల్ కంటిన్యూ దేర్ డిజైరబుల్ బిహేవియర్. అంటే దే విల్ కంటిన్యూ అండ్ దే విల్ షో అండ్ దే విల్ ట్రై టు గెట్ ద సేమ్ టైప్ ఆఫ్ అప్రిసియేషన్, ఆ రివార్డ్, ఆ రీఎన్ఫోర్స్మెంట్ అగైన్ అండ్ అగైన్. అలా మళ్ళీ మళ్ళీ ఆ రీఎన్ఫోర్స్మెంట్ కొరకు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. అంటే మంచి అలవాట్లు డెవలప్ చేయాలంటే రీఎన్ఫోర్స్మెంట్ తప్పకుండా ఇవ్వాలి. అయితే రీఎన్ఫోర్స్మెంట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంది. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంది, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంది. అండ్ ఈ రెండు విషయాల గురించి అంతేకాకుండా ఇంకా 3 క్వశ్చన్స్: వెన్ టు గివ్ రీఎన్ఫోర్స్మెంట్, హూమ్ టు గివ్ రీఎన్ఫోర్స్మెంట్, హౌ టు గివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఈ 3 విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాను. వెన్ టు గివ్, what to give and whom to give. These are the 3 questions what I'm going to answer in my next videos. సో రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వడం ఒకటే కాదు, అది ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి కూడా మనం తెలుసుకొని దాన్ని ఇచ్చినప్పుడు అది డెఫినెట్గా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.